షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి బావగారు, అక్కడంత జరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నారు? ఏం జరిగింది? మీ సాధన మీద నమ్మకంతో నా కొడుకు గొప్ప సంగీత విద్వాంసుడు అన్న కొండంత విశ్వాసంతో ఆ గోకుల కృష్ణ మీద పందెం కాశారు మావయ్య గారు. నన్ను అడగకుండా పందెం కాయడం ఎందుకు? రేపు నన్ను పాడమని బలవంతం చేయడం ఎందుకు? మీకు సంగీతం రాదన్న విషయం మావయ్య గారికి తెలియక. పద్మావతి, మీకు రాదని నాకు తెలుసు. ఆలోచించుకోండి బావగారు. నా విషయం అస్సలు బయటపడదు. అసలు పోటీనే జరగనివ్వను. అన్నయ్య జరగనివ్వని అంటున్నాడు కదా. ఎలా తెలీదు, నేను చూస్తా. చూసుకోపో, చేతనైంది చేసుకో. చెప్పండి, ఎందుకు ఏమంటారు? మేం చెప్పేదేముంది, మీరెంత న్యాయం అనుకుంటే మీకెంత న్యాయం అనిపిస్తే అది చేయండి. కొత్తదిస్తా, గాజులు ఇస్తా, వైద్యం ఖర్చులకి 10,000 ఇస్తా. కాకపోతే మీ దగ్గర పాత బిల్లులున్నాయా? అయ్యరామా, ఏయ్ దిగండి. ఓ ఏయ్, మనుషులేనా మీరు? ఒక్క పని తిన్నగా చేయరా? అన్నీ బుద్ధి తక్కువ పనులే. షటప్. ఏంటే గుమ్మంలోకి రాగానే బుద్ధి జ్ఞానం అంటూ కాపలా కుక్కలా అరుస్తున్నావు? ఏయ్, కుక్క గిక్క అన్నవంటే పళ్ళు రాలుతాయి. దామిని, ఏంటమ్మా, ఏంటిదంతా? సంగీతం ఏంటి, శిష్యరికం ఏంటి? గట్టిగా అరవకే. ఎందుకు ఎందుకు అరవద్దు? ఆ పద్మావతి అంత చూస్తాను. ఏమే, ఏం చేసుకొచ్చావు? కాయా పండా? కేసు వాపస్ చేయించావా? ఏంటో గురువు గారంట, సంగీతం అంట, శిష్యరికం అంట. ఏం తెలిసే మీ అబ్బా కూతుళ్ళకి? నీకు ఆవేశపడ్డం, ఆయనకి అరవడం తప్ప. చాదస్తం కాకపోతే సస్సరీరిలు ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకోవద్దే, నేర్చుకుంటున్నట్టు నటించాలా. నటించాలా? ఎందుకు? ఇల్లు చూడకుండా సొమ్ము, మడిసిని చూడకుండా మనసిని దోచడం కష్టం. అక్కడ ఇది సేరాలా? ఆడ మనుషుల బుద్ధి తెలుసుకోవాలా? ఎవరు దానికి లొంగుతారో చూసి అది ఆళ్ళని లొంగ తీసుకోవాలా? ఆ తర్వాత ఆళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలా? కేసుని లాగేసుకునేటట్టు చెయ్యాలా? నారాయణం నారాయణం మాగరిస మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణం. ఆపో! రంగాచారి, ఏమిటిది?
నా కొడుకు శ్రీనివాస్ పోటీకి సిద్ధంగా ఉన్నాడు. మావయ్య గారి కోరిక సంగీతం. పాడి నిరూపించుకోండి. నేను పాడలేను. పాడి తీరాలి. నేను పాడను. పాడించి తీరుతా. వాళ్ళెక్కడున్నారో తెలియట్లేదు. ఓ తూరు ఫోన్ చేయి. అలాగే అమ్మా. చెప్పమ్మా దామిని. నమస్తే గురుగారు. అమ్మా నేను ఇద్దరం గుడికొచ్చాం. ఆరాధోత్సవం ఎక్కడ జరుగుతున్నాయి? ఇంతకీ మీరు ఎక్కడున్నారు గురుగారు? మేం గుళ్ళో ఉన్నామమ్మా. ఆరాధనోత్సవానికి ఇంకా టైం ఉంది. గుళ్ళో ఉన్నారా? ఎక్కడున్నారు? చూడండి, మీరు అక్కడే ఉండండి. నేను పద్మావతిని పంపిస్తాను. తను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తుంది. సరేనా? అలాగే గురుగారు, మేం బయటే ఉన్నాం. త్వరగా పంపించండి. మమ్మీ, మనకి స్వాగతం పలకడానికి ఆ పోట్లగిత్త పద్మావతిని పంపిస్తున్నారు గురువుగారు. ఆహా, రాని రాని, దాన్నో పట్టు పడదాం. అమ్మా పద్మావతి, దామిని వాళ్ళ అమ్మగారు మోహిని గారు వచ్చారంట. దేవాలయం బయట నించున్నారంట. వెళ్ళి తీసుకురామ్మా. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాలేరా మావయ్య గారు? వాళ్ళు మన అతిథులమ్మా. నాకు వాళ్ళంటే పడదు. ఏదో ఒకటి అంటారు. మాట మాట పెరుగుతూ పోతే గొడవ జరుగుతుంది. నేను వెళ్ళను మావయ్య గారు. గోవిందరాజులు, నువ్వైనా గారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అమ్మా, నువ్వు వాళ్ళని చూడలేదు కదా? ఆ మాత్రం గుర్తుపట్టలేనా? నోరుంది కదా. నోరు మంచిదైతే మనుషులందరూ మంచివాళ్లే అవుతారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను అన్నయ్య గారు. అమ్మేంటి కొత్తగా మాట్లాడుతుంది? ఆవిడ అభిమానిస్తున్న మనిషిని తక్కువగా మాట్లాడానని కోపంగా ఉందనుకుంటా. వర్ష ఆధార్ కార్డ్ ఆ ఇంట్లో ఎందుకు ఉంది లక్ష్మి? ఆ విషయం వదిలేమని చెప్పాను కదండి. నాకు విషయం తెలియాలి లక్ష్మి. నిజం చెప్పు. ఆ డబ్బు దొంగతనం చేసింది వాళ్లే కదా? వాళ్లే అయితే ఈ క్షణమే వాళ్ళ సంగతి తేలుస్తాను. పోలీసుల్ని పిలిపించి ఇలా దొంగతనం చేశారని కేసు పెట్టి అరెస్ట్ చేయొద్దు. వాళ్లేనని ఒక్క మాట చెప్పు లక్ష్మి. వాళ్ళు ఇంటి బయట జైల్లోనూ ఉంటారు. వల్లి అంటే ఎవరు? నేనే. ఓహో, మీరేనా? మీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. సరే పదండి, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. గొడవ చేయకుండా వచ్చారంటే మేము కూడా మిమ్మల్ని ఏమీ అనం. పదండి. అక్క, ముగ్గు అయితే ఏంటి? నేల మీద ఉండేదేగా నీలాగా.